ఇవాళ మనం ఒక మంచి సంజీవని లాంటి ఔషధాన్ని అందింపజేస్తున్నాం. అది కూడా ఎవరికి అంటే మోకాలు అరిగిపోయి గుజ్జు బాగా తగ్గిపోయిన వాళ్ళకి, అలానే ఆర్థరైటిస్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి, నీ రీప్లేస్మెంట్ సర్జరీని అవాయిడ్ చేయడానికి కావాల్సినటువంటి ఒక మంచి సంజీవని ఇవాళ మనం తయారు చేసుకోబోతున్నాం. సరే, మరి ఇంతకీ ఏంటి మ్యామ్ అది? సో అదే మరీచ తిల కషాయం. మరీచ తిల కషాయం అని అన్నారు కాబట్టి మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మిరియాలు, దాల్చిన చెక్క, నల్ల నువ్వులు, పసుపు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. సో మ్యామ్, సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ వెలిగించేసుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ని మనం చక్కగా 2 గ్లాసెస్ వాటర్, 2 గ్లాసులు నీళ్లు పోసుకొని చక్కగా మరిగించుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మిరియాలు ఉన్నాయి కదా, మరీచ అంటే మిరియాలు అనమాట ఆయుర్వేద శాస్త్రంలో. సో ఇవి మనం 1 టీ స్పూన్ మొత్తం తీసుకొని వేసేద్దాం. సో దాల్చిన చెక్క హాఫ్, ఈ క్వాంటిటీకి హాఫ్ తీసుకుందాం. అంటే ఒక 3-4 చిన్న చెక్కలు తీసేసుకున్నా సరిపోతుంది. ఓకే, ఒక 4 చెక్కలు తీసుకున్నాం చిన్నవి. అలానే నువ్వులు మాత్రం ఎక్కువ క్వాంటిటీ అనమాట. అంటే ఒక 2 స్పూన్స్ వరకు కూడా మనం తీసేసుకోవచ్చు. 2 స్పూన్స్ ఉంటుంది కదా. నువ్వులు ఏంటి, నల్ల నువ్వులు తీసుకున్నారు? మామూలుగా మనకి తెల్ల నువ్వులు కూడా ఉంటాయి కదా, డిఫరెన్స్ ఏమన్నా ఉందా? డిఫరెన్స్ ఎక్కువగా ఉంది. నల్ల నువ్వులలో మనకి కాల్షియం అబ్జార్ప్షన్ కానీ కాల్షియం కంటెంట్ కానీ అధికంగా ఉంటుంది అనమాట. సో అందుకనే మనం ఎప్పుడు ప్రిఫర్ చేసినా నల్ల నువ్వులనే ప్రిఫర్ చేయాలి. ఇది మనం ఔషధంగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా నల్ల నువ్వులే ప్రిఫర్ చేయాలి. ఇప్పుడు నల్ల నువ్వులు కంపారిటివ్లీ నల్ల నువ్వులో కాల్షియం ఎక్కువ ఉంటుంది, అధికంగా ఉంటుంది. ఓకే ఓకే. ఇది లాస్ట్ లో అంటే కొంచెం మనం మరిగించాలన్నమాట. నువ్వుల కలరా, నల్ల నువ్వుల కలరా? యాక్చువల్ గా మనము ఎప్పుడైతే మనకి జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అంటే కొంచెం నడవడానికి ఇబ్బంది అవుతుంది, లేకపోతే వాపు వచ్చింది, కొంచెం నడిచినా కానీ కాళ్ళు విపరీతంగా నొప్పులు వచ్చేస్తున్నాయి, మడవడానికి ఇబ్బందిగా ఉంది, ఇన్ని లక్షణాలు అన్నీ కనిపిస్తుంటాయి కదా, ఆ టైంలోనే మనం ఇలాంటి డికాక్షన్స్ డైలీ తాగినట్లయితే మనకి సిమ్టమ్స్ అన్ని కూడా ఉపశమనం చెందుతాయి. అలానే ఆస్టియోపోరోసిస్ కానీ, ఏజ్ వల్ల వచ్చేటువంటి జాయింట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, బోన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అని రాకుండా అరికడుతుంది అనమాట. సో ఇప్పుడు ఇదేంటి, ఇప్పుడు మనం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసేద్దాం. సో ఇది మనకి ఆయుర్వేద శాస్త్రంలో ఈ కాంపోజిషన్ అంతా కూడా వాతాహారంగా పనిచేస్తుందని చెప్పారనమాట. సో వాతాహారంగా పనిచేస్తుంది అంటే మన శరీరంలో ఉన్నటువంటి అధిక వాతాన్ని తొలగింపజేసి, అలానే మనకి కావాల్సిన అస్థిధాతు పోషణ కూడా సంబంధించిన దానికి కాంపోనెంట్స్ అన్నీ కూడా అందిస్తుంది అనమాట. అస్థిధాతు యొక్క పోషణ జరిగింది అంటేనే మన ఎముకలు చాలా దృఢంగా ఉన్నట్టు, అలానే మన హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఓకే, సో సూపర్. ఇది ఇప్పుడు ఇంకా మరగాల మ్యామ్? ఒక 1 మినిట్ మరిగితే సరిపోతుంది. ఓకే, సో మరి కొద్దిసేపు మరిగించుకుందాం. సో మరి వెయిట్ చేసాం కదా, మరిగేంత వరకు చూద్దాము. మ్యామ్ అయిపోయినట్టేనా? ఇప్పుడు మనం ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఇది వడపోసేసుకోవాలి. ఓకే, 2 గ్లాసులు పోసుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ 1 గ్లాస్ వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలన్నమాట. మొత్తం బ్లాక్ డికాషన్ లాగా వచ్చేసింది, కాఫీ డికాషన్ కలర్ లో. కానీ ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది అనమాట. సో ఇంకా మనకి ఈ నువ్వులలో కూడా మనకి కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ అధికంగా ఉంటుంది అనమాట. మనకి అది కూడా తెలియాలి మ్యామ్. యాక్చువల్గా చాలామంది ఇవే అనుకుంటారు, ఏంటి కాల్షియం ఒకటి, ఈ ఐరన్ ఒకటి ఉంటుంది అనుకుంటారు, కానీ మెగ్నీషియము, ఈ ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ అసలు వాటి గురించి ఏం పట్టించుకునేదేలే. సో మనకి వీటిలో అవన్నీ కూడా లభిస్తాయి. ఆ మైక్రో న్యూట్రియంట్సే మనకి జాయింట్స్లో వచ్చేటువంటి ఆ గుజ్జిన పదార్థాన్ని ఒక దగ్గర చేర్చడానికి, ఆస్టియోపోరోసిస్ రాకుండా ఉపయుక్తంగా ఉంటుంది అనమాట. సో ఆ మైక్రో న్యూట్రియంట్స్ అనేటువంటివి మన శరీరానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అండ్ సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటిది. అలానే మనకి శరీరంలో ఉన్నటువంటి అన్ని ధాతువుల పోషణ చేస్తూ, ముఖ్యంగా అస్థిధాతు పోషణ చేస్తూ, ఎముకలు దృఢంగా బలంగా ఉండడానికి ఉపయుక్తమైనటువంటి మరీచ తిల కషాయం రెడీగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది తాగేసేసి ఆ డికాక్షన్లో ఉన్నటువంటిదంతా మనం ఏదైతే ఫిల్టర్ చేస్తామో ఆ మెటీరియల్ అంతా పడేయకూడదు అనమాట. దాంట్లో ఉన్న నువ్వుల్ని 1 టీ స్పూన్ మాత్రం మనవలి తినేసేయాలి. నువ్వులు మంచిది. ఓకే, సో విన్నారు కదా, మనం తయారు చేసే దాంట్లో ఏది వేస్టేజ్ ఉండదు, మరింత బలాన్ని మనకు అందిస్తూ ఉంటుంది. సో మరి చూసారు కదా, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి మీకోసం. మరీచ తిల కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిరియాలు, దాల్చిన చెక్క, నల్ల నువ్వులు, పసుపు. మరీచ తిల కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి.
నీళ్లు వేడయ్యాక అర చెంచా మిరియాలు, 4 చిన్న ముక్కల దాల్చిన చెక్క, 1 చెంచా నల్ల నువ్వులు వేసి బాగా మరిగించుకోవాలి. మిశ్రమం బాగా మరిగాక అర చెంచా పసుపు కూడా వేసుకొని కలుపుకొని మరి కాసేపు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ గ్లాసులోకి వడపోసుకుంటే మోకాళ్ళల్లో ఉండే గుజ్జుని పెంచి శరీరంలో ఉండే అన్ని ధాతువులకు పోషణను అందించే మరీచా తెల కషాయం రెడీ.